ముస్లింల గురించి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరిస్తున్నారని జనసేన మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. ఇక పహల్గాం దాడికి పాల్పడ్డవారు ముస్లింలని చెప్పగా వైసీపీ నాయకులు దాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ మిర్జా బేగ్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ కు అన్ని మతాలపై గౌరవం ఉందని ఎవరని తక్కువ చేసి మాట్లాడనన్నారు. ఇక ముస్లిం సమాజంపై అభిమానం ఉన్నందుకే ఇక కర్నూలులోని రోజా దర్గాకు పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఈరోజు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పైన చాలా దుష్ప్రచారం చేస్తూ ముస్లిం సమాజానికి దూరం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్న వైసీపీ మూకలు ఏ విధంగా ఆయన పైన ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈరోజు తిప్పికొట్టడానికి మీ అందరి ముందుకు వచ్చాను. క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది ముస్లింలకు చెందింది కాదు, ముస్లింలు దీంట్లో ఏ విధంగా పాలు పంచుకోలేదని ఒక పాయింట్ చెప్తూనే ఎవరైతే తీవ్రవాదులు అటాక్ చేశారో వాళ్ళు ఇస్లాం ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు తప్ప ఆ తీవ్రవాదుల్ని సంబోధించి ఆయన చెప్పిన మాట తప్ప మొత్తం యావత్ ముస్లిం ప్రపంచంలో ఉన్న ముస్లింలందరినీ దీన్ని ఆపాదించాలని చెప్పి ముస్లింల పైన ఈ ముద్రని కంకణం కట్టుకోవాలి. వైసీపీ దుష్ప్రచారంలో భాగంగా ఈ విధంగా ఈ చెప్పిన మాటల్ని వక్రీకరించి ఏ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో మనం అందరం క్లియర్ గా చూడొచ్చు. ఇస్లాం ని నేను ఎక్కడ బ్లేమ్ చేయట్లేదని క్లియర్ గా ఆయన అంత స్పష్టంగా చెప్తున్న తర్వాత కూడా ఇంత క్లియర్ గా ముస్లింల పైన ఒక స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట చెప్తున్నప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం చేయాలని చెప్పి ముస్లింలతో ఆయనను దూరం చేయాలని చెప్పి ముస్లిం సమాజంలో ఆయనని తప్పుడు ముద్ర వేయాలని చెప్పి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం. ఇంకొక మన వైసీపీకి చెందిన నాయకులు ఈ విధంగా వార్తల్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఉన్న వార్తని దాన్ని మార్చి వాళ్ళ ఇష్ట రీతిగా ఈరోజు ముస్లిం సమాజాన్ని పవన్ కళ్యాణ్ దూరం చేయడానికి ఏ విధంగా వాళ్ళు మరి సిఏఎన్ఆర్సీ టైంలో ఏ విధంగా మొహాలు చాటేశారు. ఈరోజు మనం చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఈరోజు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పైన చాలా దుష్ప్రచారం చేస్తూ ముస్లిం సమాజానికి దూరం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్న వైసీపీ మూక